మంత్రి నారాయణ ఆధిపత్య దాహంతో నగరంలోని డివిజన్లను ముక్కలు ముక్కలుగా చేసి ఇష్టానుసారంగా మార్చాలని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ డివిజన్ను జెండా వీధిని రకరకాలుగా మార్చారని ఆయన పేర్కొన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిని నెల్లూరు నగర కార్పొరేషన్ను కల్పించాలని, దీనిపై అవసరమైతే కోర్టుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ డీలిమిటేషన్ గురించి, డివిజన్ బైఫర్గేషన్స్ గురించి ఇచ్చినటువంటి జాబితా కనుక చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. విచ్చలవిడితనంతో ఇందాక జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు నెల్లూరులో జరుగుతున్నది నారాయణ రాజ్యాంగం అనిపిస్తుంది. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి పని, అది పద్ధతి పాడులే, ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా నెల్లూరుని ముక్కలు చేసినటువంటి పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి పనులతో ఈరోజు జనాలు తలగొక్కుంటున్నటువంటి పరిస్థితి, ఏది కూడా అర్థం లేనటువంటి పనులు. మరి ఈ సందర్భంగా ఇక్కడ కూడా డివిజన్ బైఫర్గేషన్ చేసేటప్పుడు కూడా ఒక వీధిలో ఒక సైడు ఒక డివిజన్, ఇంకొక సైడ్ ఇంకొక డివిజన్. వారి నాయకులు కనుక పోయి అయ్యా ఈ ఏరియాలో మనకు ఓట్లు పడవంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక డివిజన్లో కలిపాడు. ఈ ఏరియా మనకు అనుకూలం కాదంటే, ఆ ఇల్లు మనకు అనుకూలం కాదంటే ఆ ఇల్లును కూడా ఇంకొక డివిజన్లో కలిపాడు. అలా అస్తవ్యస్తంగా ఈరోజు మొత్తం నెల్లూరు కార్పొరేషన్లో డివిజన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే పెన్నా నది అవతల వెంకటేశ్వరపురం కానీ, గాంధీ గిరిజన కాలనీ కానీ, భగత్ సింగ్ కాలనీ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ 2, 3 డివిజన్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అక్కడ అటుపక్క ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీ కానీ, పెన్నాకి యువతలో ఉన్నటువంటి 52వ డివిజన్లో ఉన్నటువంటి బర్మాశాల గుంట కానీ కనీసం అక్కడికి ఇక్కడికి రాకపోకలు కూడా లేవు. మళ్ళీ హైవే వచ్చి వేరే డివిజన్లోకి వెళ్తుంది. మరి ఈ పరిస్థితుల్లో దీన్ని తీసుకొని వచ్చి ఒక డివిజన్గా పెట్టడం, అదేవిధంగా నేషనల్ హైవేకి అవతల ప్రధానంగా 13వ డివిజన్ సంబంధించి దానిలో ఒక ముక్కను తీసుకొని వచ్చి 16వ డివిజన్లో కలిపారు. మళ్ళీ 16వ డివిజన్లో ముక్కను తీసుకెళ్లి 13వ డివిజన్లో కలిపారు. అలా కలపాల్సిన అవసరమే ఉంది. దాంట్లో నుంచి ఒక ముక్క నెట్టు, దీంట్లో నుంచి ఒక ముక్క నట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రతి డివిజన్లో కూడా చేయడం. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే మైనార్టీలకు సంబంధించి 43వ డివిజన్ జెండా వీధి అంటే అందరికీ కూడా తెలుసు, పురాతన కాలం నుంచి కూడా అది మైనార్టీలు అక్కడ ఒక పవిత్రంగా వారందరూ కూడా అక్కడ నివసించేటువంటి పరిస్థితుల్లో దాన్ని సుమారుగా 4 ముక్కలు చేసి ఒక ముక్కను తీసుకొని వచ్చి వీఆర్సీ సెంటర్ ఉండే చాకలి వీధిలో కలిపారు. జెండా వీధిలో ఆల్రెడీ అది 1, 2 డివిజన్లు చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. మరి దాన్ని ముక్కలు చేసి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి 44వ డివిజన్ అంటే ఆచార్య వీధి కానీ వీటిలో కలపడం, ఇంకొక దాన్ని తీసుకెళ్ళి 47, 48వ డివిజన్లో కలపడం, ఇలా రకరకాలైనటువంటి మార్పులు చేసి ఎక్కడా కూడా నారాయణ గారికి అవగాహన ఉండదు. అదేమంటే చెప్తాడు, నేను 80,000 ఇల్లు తిరిగానని చెప్తుంటాడు. నాకు నవ్వు వస్తుంది. అసలు 80,000 ఇల్లు తిరగడానికి సాధ్యమా? ఎలక్షన్స్కి ముందు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం, మీకు ఏది అనిపిస్తే అది చెప్పడం, జనాల అమాయకులు అనుకొని మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలు గమనించలేరని మీరు అనుకుంటా ఉంటారేమో. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు మీద ఒక అవగాహన లేకుండా నెల్లూరుని ఏ విధంగా అంటే ఆ విధంగా కూడా ఒక డివిజన్లో చూస్తే ఓట్లు అత్యధికంగా పెట్టడం, ఇంకొక డివిజన్లో చూస్తే అత్యల్పంగా ఓట్లను పెట్టడం, ఎక్కడా కూడా ఒక సమానత్వం అనేది లేకుండా చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు దీన్ని తీసుకొచ్చిన తర్వాత నిన్నటి రోజున మేము కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కనుక దీనిలో మార్పులు తీసుకురాకపోతే ప్రధానంగా ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు ఓటర్ల తొలగింపు కానీ, అలానే అనర్హులైనటువంటి ఓట్స్ని తీసేయడం కానీ, అర్హులైనటువంటి ఓట్లని మళ్ళీ కొత్తగా యాడ్ చేయడం కానీ ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది 22 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ 7కి కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎస్ఐఆర్ పూర్తయ్యేటప్పటికి చాలా వార్డులలో ఓటర్లు మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి, భారీ మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దాని తర్వాత ఎస్ఐఆర్ తర్వాత ఈ డివిజన్స్లో మళ్ళీ అసమానతలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. 22 సంవత్సరాల తర్వాత జరిగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సెప్టెంబర్కు ముగిస్తూ ఉంటే సెప్టెంబర్లో కొత్త ఓటర్ లిస్ట్ కూడా వచ్చే క్రమంలో హడావిడిగా మీరు ఈరోజు ఈ డివిజన్ బైఫర్గేషన్ తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ని కూడా రద్దు చేసి ఇంకా ముందుగానే జరపాలనే దురాశ. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి కానీ, స్థానికంగా ఉన్నటువంటి నెల్లూరు సిటీ కానీ, నెల్లూరు రూరల్లో కానీ మీకు ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయని మీకు అర్థమవుతా ఉంది. అందుకని ఎంత వీలైతే అంత ముందుగా మీరు ఎలక్షన్స్ జరపాలా, మనం ఏదో ఒక విధంగా చేతులు దుడుపుకొని మనం గెలిచినాం అనిపించుకోవాలని చెప్పి మీరు ఈరోజు ప్రధానంగా మంత్రి నారాయణ గారు మున్సిపల్ అర్బన్ మినిస్టర్గా ఉండి మీ కనుసన్నల్లోనే ఈ బైఫర్గేషన్స్ అన్నీ కూడా జరిగినాయి, జరగకుండా కూడా ఉండవు. మరి ఇట్లాంటి దురాలోచనలతో మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో ఏదో ఒక విధంగా అక్రమంగానైనా గెలిచి మనం పైచేయి సాధించాలనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకునేంత పిచ్చోళ్ళు కాదు.
పోయినసారి 54 డివిజన్స్ వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత మీరు వారందరినీ కూడా ఒక పెద్ద బూత్ పదం మాట్లాడిస్తారు అందరి దగ్గర. అదేమంటే గెలిచిన పార్టీలో చేరితే అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉంటుందని చేరతా ఉన్నామని చెప్పి వాళ్ళ దగ్గర ఒక మాట చెప్పించి వారందరికీ కూడా కండువాలు కప్పినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ఈ మాట మనకెక్కడ వినపడదు. ఎందుకంటే ప్రతిపక్షం చేయాల్సిన పని ప్రతిపక్షం చేయాలా, అంతేగాని అధికారంలోకి ఒక పార్టీ రాగానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా కూడా అధికార పార్టీలోకి వచ్చేసేయాలా, అధికార పార్టీలోకి వెళ్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీలోకి రావాలా అని ఆలోచిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఒక్కరోజు కూడా పనిచేయాల. లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఒక్కరోజైనా ఒక్క నాయకుడి కోసమైనా ఒక కార్యకర్త కోసమైనా మీరు పనిచేసింది కానీ వారి గురించి ఆలోచించింది కానీ మీకు తెలియదు, మీరు ఆ పని చేయలే. మరి ఈరోజు మీరు అధికారంలోకి రాగానే గతంలో 2014-19 అధికారంలో ఉన్నప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు 2024-29 అధికారంలోకి రాగానే కనిపిస్తూ ఉంటారు. 2019-24లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపిల్ల. అదేమంటే నేను కేంద్ర కార్యాలయాల్లో అక్కడ పనిచేస్తున్నానని చెప్తారు. అది ఊడికి తెలియదు, ఊడి చూసిందిలే. కాబట్టి మీరు అబద్ధం చెప్తే కూడా నమ్ముతారనే భ్రమతో మీరు నేను ఆడ పని చేసినా ఏడ పని చేసినా ప్రజలకు కనిపించలేదు, అదొక్కటే నేను చేసిందని అంటారు. రేపొద్దున 2029-34 మధ్యలో కూడా మీరు మళ్ళీ ప్రతిపక్షంలోకి మళ్ళీ కనపడరు. కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు, ప్రతిపక్షాల బాధలు తెలియదు. కాబట్టి ఓడిపోయిన పార్టీలో ఎవరు ఉండబల్లా, అందరూ కూడా అధికార పార్టీలోకి వచ్చేయాలా అనే ఆలోచన మీరు. రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, మీరు కానీ మీ అనుచరులు కానీ మీ నాయకులు కానీ అంతా కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారా? వస్తే తీసుకుంటారా? అది సాధ్యమా? ఈ మాట చెప్పించడం కరెక్టా? మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మీ అభిప్రాయాలు నచ్చినాయి, మీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి అని చెప్పి మాట చెప్పించి తీసుకోండి. అంతేగాని అధికార పార్టీలో చేరితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఆ ఉద్దేశంతో మేము అధికార పార్టీలో చేరుతున్నాం అని చెప్పి అందరి దగ్గర కూడా కామన్ స్లోగన్ చెప్పించి వాళ్ళందరినీ కూడా మీ పార్టీలోకి తీసుకొని వాళ్ళు గొంతుకు వస్తూ ఉండదు. ఈరోజు ఇస్తారా? రేపు పొద్దున మీరు వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీలో గెలిచినారు, మీరు తీసుకున్నారు, మీరు వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇస్తారా? ఇవ్వండి చూద్దాం. ఇవ్వాలి కదా, న్యాయంగా ధర్మంగా మీరు పిలిపించి కండువాళ్ళు కప్పించుకొని వాళ్ళని మోసం చేసి గొంతులకు వస్తారు ఇప్పుడు. సో ఇది మీకు అలవాటైనటువంటి నైజం. ఏ విధంగా మీరు మాట్లాడతారండి? ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ని ముక్కలు చేసినటువంటి తీరు చూస్తే ఎక్కడ పాము వెలికల్లాగా ఉన్నాయి, సన్న సన్న ముక్కలుగా ఎక్కడ చేసి ఆ బిట్టుని ఈ బిట్టుని కలపడం, కులాలని మతాలని కాలనీలని మీ ఇష్టం వచ్చినట్టు విభజించినారు. ఎక్కడా కూడా స్థానికంగా వాళ్ళ లీడర్షిప్ ఉంటుంది. ఒక కాలనీ అంటే ఆ కాలనీకి సంబంధించిన ఒక లీడర్ ఉంటాడు, ఆ కాలనీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉండకూడదు. అంటే దాన్ని ఏం చేయాలా? ఆ ఓట్లు మీకు పడవు కదా, పేద సాదా మధ్యతరగతి వాళ్ళు మీకు వేయరు కదా ఓట్లు. కాబట్టి వాటన్నిటిని కూడా ముక్కలు చేసి ఇక్కడ ఉండే వాళ్ళని ఇంకొక దగ్గర వేసేస్తే వాళ్ళు ఓటింగ్ కూడా పోయే అవకాశం ఉండదు. ఆ పోలింగ్ స్టేషన్ దాకా పోయి ఓట్లు వేసేంత ఓపిక కూడా ఉండదు చాలా మందికి. సో ఎక్కడ ఓటింగ్ అన్నది కూడా తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చిన్న భిన్నం చేసి ముక్కలు చేసేస్తే రేపు పొద్దున మీరు దాన్ని బేస్ చేసుకొని మేము గెలిచినాం అనిపించుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి అనేకమైనటువంటి తప్పిదాలని ప్రజలకు చూపించడానికి సిద్ధం, చూపించాం కూడా. గతంలో మాట్లాడితే ఎదురుదాడి చేస్తారు, ఏదంటే అది మాట్లాడిస్తారు, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఇంకొకటి ఖజానా ఖాళీ, ఈయనేదో ఖజానాని పెద్ద నింపినట్టు అక్కడ ఖాళీ అయినట్టు. మీరు చేస్తామండి తలతిక్కల పనులకి ఖజానా ఏమైందో ఒకసారి చెప్పమంటారా? చెప్తే ప్రజలు తరుముకుంటారు మిమ్మల్ని. మీరు చేస్తామంటే తలతిక్కల పనులకి, మీరు పెడుతున్నటువంటి విచ్చలవిడి ఖర్చులకి, ఆ డబ్బులు పేదవాళ్ళ నుంచి గొంతులు పిండి మీరు కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు కనుక లెక్కలు కానీ చెప్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారన్నది మీరు ఆలోచించుకోవాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడడం, వైఎస్ఆర్సీపీ గురించి హేళనగా మాట్లాడడం నారాయణ గారికి పెద్ద అలవాటు అయిపోయింది. ఈయన ఏదో ఒక 2 స్కూల్స్ని డెవలప్ చేశారంట, 44,000 స్కూల్స్ని డెవలప్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోవాలా? చెయ్యండి, తప్పులే. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే అర్హత మీకుందా? ఈరోజు నెల్లూరు నగరంలో నాడు నేడు కింద ఆ రోజు సుమారుగా 85 స్కూల్స్ దాకా డెవలప్మెంట్కి నాడు నేడు కింద 80% కంప్లీట్ అయి ఉంటాయి. వాటన్నిటిని మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? అట్టహాసంగా ఏదో 1-2 స్కూల్స్ చేసేసినామని చెప్పి నేనే పెద్ద కింగ్ అని చెప్పుకోవడానికి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు. కనీసం 30 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఏది డబ్బులు నాడు నేడు కింద అమౌంట్ శాంక్షన్ అయ్యి ఆ అమౌంట్ అంతా కూడా డబ్బులు ఉన్నాయి, పనులు కావాలా. 5 కోట్లు కానీ దాంట్లో నుంచి ఖర్చు పెడితే ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా బ్యాలెన్స్ పనులు అయిపోతాయి. ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేసినారు. ఆ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయకుండా నాడు నేడు అన్నారు. కానీ మీరు పేరు మార్చుకున్నారు, మన బడి మన భవిష్యత్ అని. దాంట్లో కూడా 1,500 కోట్లు మన బడ్జెట్లో అలొకేషన్ చేసుకున్నారు కదా, ₹1 ఖర్చు పెట్టినారా? పెట్టలే. నాడు నేడు కింద ఉన్నాయి డబ్బులు, వాటినైనా పెట్టి ఆ ఇన్కంప్లీట్ పనులైనా చేసినారా? చేయలే.
మరి ఈరోజు మీరు 2 స్కూల్స్ని కంప్లీట్ చేసి నేనేదో ఈ ప్రపంచానికి నేను విద్యని నేర్పించడానికి ఒక మంచి స్కూల్స్ని రూపుదిద్దుతున్నాను, అసలు స్విమ్మింగ్ పూల్తో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నానని చెప్తా ఉంటే అసలు బాధ అనిపిస్తుందండి. మీరు ఇన్ని వందల స్కూల్స్ 44,000 స్కూల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ సెకండ్ ఫేజ్లో వచ్చినట్టువి 80% కంప్లీట్ అయి ఉన్నాయి. వాటి గురించి ఒక్క ఇటుకరాయి కూడా పెట్టినటువంటి మీరు ఈరోజు మీరు ఏ అర్హతతో మాట్లాడుతూ ఉన్నారో ఒక 2 స్కూల్స్ అని కంప్లీట్ చేయండి, సంతోషం, దానికి అప్రిషియేట్ చేస్తాం. కానీ మిగతా స్కూల్స్ గురించి పట్టించుకోకుండా నేను పెద్ద చేస్తానని చెప్పి చెప్పుకోండి, ఇబ్బందిలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారితో పోలిక ఏంటండి మీకు? నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా. అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో అర్హత కూడా నారాయణ గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే తిడతారా? మీరు చెప్పుకోండి, మీరు చేసేది మీరు ఘనకార్యాలు చెప్పుకోండి. 12,000 రూపాయల చెట్లకి దోచుకోవాలని చూస్తున్నారు, అడ్డుకున్నాం కాబట్టి సరిపోయింది. మిగతా అన్ని విషయాల్లో కూడా చూస్తూనే ఉన్నాం. జాఫర్ సాహెబ్ కెనాలని తెల్లార్చినారు. మీరు చూడండి, అక్కడికి వెళ్ళి మీరు ఈ రోజుకి కూడా దాన్ని సమర్థించుకునే దానికి మీరు ఎన్ని అగచాట్లు పడతా ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు బాధలు ఏంటనేది మీకు తెలియదు. ఇప్పుడు కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ని ఇంకా నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. అక్కడ ఉండే పేదవాళ్ళని ఇంకా ఉండే వాళ్ళని కూడా తరిమి కొట్టి. సో ఇట్లా మీరు తలపై మన సర్వేపల్లి కెనాల మీద పడింది చూపు, దాన్ని నాశనం చేయడానికి. ఆ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ 80% దాకా అయ్యింది. దాని మీద ఒక కిటికరాయి పెట్టల, దాని పక్కన ఉండేది ఆక్రమించుకొని మళ్ళీ అక్కడ వాళ్ళ ఎన్టీ మూలకి మళ్ళీ షాపులు ఇస్తారంట. మీకేం అర్హత ఉందండి? జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ మీరు చేసినారా? దానికి ముందు రోడ్డు మీరు వేసినారా? ఏమీ చేయకుండా మీరు వచ్చి మీ వాళ్ళకి, మీ ఎన్టీ వాళ్ళకి, మీ దగ్గర పనిచేసే ఉద్యోగులకి, మీ దగ్గర ఉద్యోగులు ఎంతమందికి ఇచ్చారో కూడా లిస్ట్ పెట్టమంటారా? పెట్టలేక కాదు, మీరు మాట్లాడితే మీరంతా కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీకు అలవాటు నైజం అయిపోతా ఉంది. మరి ఇప్పుడు కూడా దాన్ని ఆ మిగతా దాంట్లో కూడా అంగళ్ళు పెట్టాలంట. ఎన్ని అంగళ్ళు జరుగుతాయి? సాయంత్రం 4 గంటలకు పోదాం, కనీసం 10% షాప్స్ తీసారా? బలవంతంగా తీస్తున్నట్టు రాత్రి 2 గంటల దాకా అమ్ముకోవచ్చు అంట వాళ్ళు. మిగతా షాపులలో ఎక్కడ అమ్మకూడదు. మీరు ఇచ్చిన అంగళ్ళు మాత్రం రాత్రి 2 గంటల దాకా అమ్ముకోవచ్చు అంట. అది ఏం చేస్తూ ఉండారు మీరు? సండేలు అమ్ముకోవచ్చు చెప్తున్నారు. పెట్టండి, స్కీములు ఎన్ని పెడతారు పెట్టండి. ఎట్లా బలవంతంగా వాళ్ళ మీద షాపులు తీపించాలని. దుర్మార్గం కదా ఇవన్నీ. ఈరోజు ఈ బైఫర్కేషన్ చూస్తూ ఉంటే కడుపు పండుతుంది. మీరు ఓడిపోతారని డిసైడ్ అయిపోయి దీన్ని ముక్కలు చెక్కలు చేసి రిజర్వేషన్ని గందరగోళం చేసేసి ఎవరికి కూడా స్థానిక నాయకత్వం లేకుండా కలిసి ఉండే వాళ్ళందరినీ కూడా విడగొట్టి ఈ పరిస్థితులను మీరు తీసుకొని వచ్చి నెల్లూరుని ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారనేది మీరు ఒకసారి ఆలోచించుకోమని నారాయణ గారికి కానీ కూటమి ప్రభుత్వ పెద్దలకు కానీ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా చెప్తున్నాం, మీరు లెక్క లేకుండా మేము ముందుకు వెళ్తామంటే నేను తప్పకుండా కూడా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. తప్పకుండా ప్రజల కోసం ఏ పోరాటం కనుకైనా కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తాం.